డీటెయిల్స్ చూస్తే అది ఒక భారీ ఉక్కుడేగలా కనిపించే యుద్ధ విమానం. ఒక్కసారి గాల్లోకి ఎగిరితే శత్రువుపై 38 టన్నుల బాంబుల వర్షం కురిపించే శక్తి దాని సొంతం. ఆకాశంలో నుంచే సముద్రంలోని లక్షల చదరపు మైళ్లను నియంత్రణలోకి తెచ్చుకుంటుంది. ఒక్క యుద్ధంలోనే 40% బాంబులను ప్రయోగించింది. దీని నుంచే దీని శక్తి ఎంత అపారమైనదో అర్థమవుతోంది కదా. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ విమానాల్లో అనకొండ లాంటిది అదే అమెరికాకు చెందిన B-52 స్ట్రాటోఫోరెస్ట్. ఇక అమెరికా వాయుసేనకు ఇది వెన్నెముక. B-2 స్పిరిట్ లా దీనికి పెద్దగా ప్రచారం లేకపోయినా ఇది సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది. కామ్గా శత్రువును చావు దెబ్బతీస్తుంది. అమెరికా వాయుసేన అమ్ముల పొదిలో చాలా పాత బాంబర్ విమానాల్లో B-52 స్ట్రాటోఫోరెస్ట్ ఒకటి. ఇది 1955లో ఆ దేశ వాయుసేన చేతికి వచ్చింది. మొత్తం 744 విమానాలను తయారు చేయగా చివరి B-52H వేరియంట్ను 1962లో తయారు చేశారంటే అవి ఎంత పాతవో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒకటే 20 క్రూజ్ క్షిపణులను ప్రయోగించగలదు. దీనిని అవసరాలకు అనుగుణంగా అమెరికా వాడుకుంటుంది. కోల్డ్ వార్ వేళ అణ్వాయుధాలను ప్రయోగించగల బాంబర్గా ఇది భయపెట్టగా వియత్నాం యుద్ధంలో చిన్న స్థాయి బాంబర్ లాగా సేవలందించింది. తాజాగా ఇరాన్పై దాడులకు వీటిని రంగంలోకి దించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. స్ట్రాటోఫోరెస్ట్ల ఎయిర్ ఫ్రేమ్ బాంబర్లు 100 ఏళ్ల సేవలు అందించగలవని అమెరికా వాయుసేన అంచనా. వీటికి కొత్త ఇంజన్లను బిగించుకుంటూ 2050 వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చని ఇంపీరియల్ వార్ మ్యూజియంస్ కథనంలో పేర్కొంది. స్ట్రాటోఫోరెస్ట్లు చూడటానికి ఆకారంలో చాలా భారీగా ఉంటాయి. అత్యధికంగా సబ్సోనిక్ వేగంతో 50,000 అడుగుల ఎత్తులో మాత్రమే ఇవి ప్రయాణించగలవు. యుద్ధ రంగంలో వ్యూహాత్మక దాడులు, క్లోజ్ ఎయిర్ సపోర్ట్, కౌంటర్ ఎయిర్, మారిటైమ్ ఆపరేషన్లకు వీటిని వాడతారు. 1990sలో ఇరాక్పై చేపట్టిన డిజర్ట్ స్ట్రామ్ ఆపరేషన్లో 40 బాంబులను ఈ విమానాలే ప్రయోగించాయంటే అమెరికా వీటిపై ఏ స్థాయిలో ఆధారపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇవి అణు లేజర్ గైడెడ్ క్లస్టర్, బంకర్ బ్లస్టర్లు, గ్రావిటీ బాంబులు, GPS గైడెడ్ ఆయుధాలను కూడా ప్రయోగించగలవు. ఒక్కో స్ట్రాటోఫోరెస్ట్ విమానం 30 GBU 31 శ్రేణి బంకర్ బ్లస్టర్లను మోసుకెళ్లగలదు. అదే F-15 ఫైటర్ కేవలం 2 మాత్రమే తీసుకెళ్లగలదు. ఈ విమానం ఒక్కసారి గాల్లోకి ఎగిరితే రీఫ్యూలింగ్ లేకుండా 14,080 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
ఈ విమానాలు సముద్ర నిఘా కార్యకలాపాలను కూడా సమర్థంగా నిర్వహించగలవు. సముద్రంపై కేవలం 2 B-52లు గాల్లో ఉంటే 3,64,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏం జరుగుతుందో పసిగట్టగలవు. వీటికి 2 ఎలక్ట్రో ఆప్టికల్ ఫ్లూయింగ్ సెన్సర్లు, ఫార్వర్డ్ లుకింగ్, ఇన్ఫ్రారెడ్, అడ్వాన్స్డ్ టార్గెటింగ్, బ్యాటిల్ అసెస్మెంట్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. దీనిలోని పైలట్లు నైట్ విజన్ గూగుల్స్ వాడతారు. ఈ విమానాలు వాడాలంటే సుదీర్ఘమైన రన్వే ఉండాలి. అందుకే ఇంగ్లాండ్లోని ఫెయిర్ ఫోర్ట్ స్థావరాన్ని అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు చేసేందుకు వినియోగిస్తోంది. ఇక్కడ 3.2 కిలోమీటర్ల రన్వే ఉంది. ఇక ఇరాన్కు అత్యంత సమీపంలోని డిగో గార్సియా స్థావరంలో కూడా ఈ విమానాలు వాడటానికి అనుకూలం. 1996లో ఇరాక్ యుద్ధంలో ఆ దేశ రాజధాని బాగ్దాద్ను కుప్పకూల్చింది B-52 బాంబరే. ఇరాక్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్లో భాగంగా 1996 సెప్టెంబర్ 2-3 తేదీల్లో 2 B-52Hలు బాగ్దాద్పై 13 క్రూజ్ క్షిపణులను ప్రయోగించి అక్కడి కమ్యూనికేషన్, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేశాయి. ఆ సమయంలో ఈ విమానం లూసియానాలోని బాక్స్డేల్ స్థావరం నుంచి 34 గంటల పాటు ప్రయాణించి ఈ దాడులు చేశాయి. 2001లో ఆఫ్ఘనిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్లో B-52లు తాలిబాన్ దళాలను వలికించాయి. ఇక ఆ తర్వాత ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్లోనూ పాల్గొన్నాయి. సిరియా, ఇరాక్లో ఐసిస్ ఉగ్రవాదులను అణిచివేయడంలో వీటి పాత్ర చాలా కీలకం. 2016లో ఈ బాంబర్లు 1800 సార్లు దాడుల్లో పాల్గొని ఐసిస్ను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక ప్రస్తుత ఇరాన్పై దాడుల్లో కూడా కీలక పాత్ర వీటిదే. అమెరికా 3 రోజుల్లో 2000 టార్గెట్పై బాంబింగ్ చేయగలిగిందంటే స్ట్రాటో ఫోర్ట్రెస్ బాంబర్లే అందుకు కారణం. స్ట్రాటో ఫోర్ట్రెస్ భారీ బాంబర్లు అణ్వాయుధాలతో ప్రయాణిస్తున్న వేళ ప్రమాదాలకు గురైన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. 1966లో స్పెయిన్ పాలో మారెస్ ప్రదేశం దగ్గర B-52 ఒక KC-135 ట్యాంకర్ విమానాన్ని ఢీకొంది. ఆ సమయంలో B-52లో ఉన్న 4 థర్మోన్యూక్లియర్ బాంబులు మధ్యధరా సముద్రంలో పడ్డాయి. అయితే అదృష్టవశాత్తు అవేవీ పేలలేదు. ఆ తర్వాత వాటిని అమెరికా స్వాధీనం చేసుకుంది. 1968లో గ్రీన్లాండ్లోనూ ఒక స్ట్రాటో ఫోర్ట్రెస్ భారీ బాంబర్ కూలింది. అలాగే 1961లో నార్త్ కరోలినా దగ్గర మార్క్ 39 శ్రేణికి చెందిన 2 అణుబాంబులతో వెళ్తున్న B-52 విమానం ప్రమాదానికి గురైంది. అప్పట్లో కూడా అణ్వాయుధాలు దెబ్బతిన్నాయి.